అంటే కర్కాటక రాశి వాళ్ళకి వ్యయస్థానంలోకి సూర్యుడు వచ్చాడు. వ్యయస్థానంలో సూర్యుడు ఎప్పటి వరకు ఉంటాడంటే జూలై 16వ తేదీ వరకు ఉంటాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం వ్యయస్థానంలో సూర్యుడు వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి కర్కాటక రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాన్ని పరిశీలిస్తే వ్యయస్థానంలో ఉన్న సూర్యుడు అనవసరమైనటువంటి ప్రయాణాలను కర్కాటక రాశి వాళ్ళకు కలిగింపజేస్తాడు. వ్యయస్థానం అంటేనే దూర ప్రాంతాలకు ప్రయాణాలు కలిగింపజేసే స్థానం అని అర్థం. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఉపయోగం లేకుండా తరచుగా దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కాబట్టి బాగా ఆలోచించుకుని ఉపయోగం ఉంటేనే దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే విధంగా కర్కాటక రాశి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ధన వ్యయం కూడా కలిగింపజేస్తాడు. వ్యయస్థానము పేరులోనే ఉంది, ఖర్చులు ఎక్కువ ఇచ్చే స్థానము. కాబట్టి రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు కర్కాటక రాశి వాళ్ళు ఖర్చు పెడుతూ ఉంటారు. కాబట్టి డబ్బు ఖర్చు చేసే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయాలి. ధన సంపాదనకు ఇబ్బంది ఉండదు, రాబడికి ఇబ్బంది ఉండదు, కానీ ఖర్చు మాత్రం రాబడి కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖర్చులు అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఒక్కొక్కసారి ఉష్ణ సంబంధమైనటువంటి అనారోగ్యాలు కూడా వ్యయస్థానంలో సూర్యుడు కలిగింపజేస్తాడు. అంటే ఎండ వేడి, దానివల్ల తరచుగా వేడి చేయటము, ఇటువంటివన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి 12వ స్థానంలో సూర్యుడు కలిగింపజేస్తాడు. అలాగే డైజెటివ్ ప్రాబ్లం కూడా కలిగింపజేస్తాడు. కాబట్టి ఆహారం తీసుకునే విషయంలో ఈ సమయంలో కర్కాటక రాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే జీర్ణ ప్రక్రియకు అనుగుణంగా ఉండేటటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. లేకపోతే మాత్రం జీర్ణక్రియకు సంబంధించిన ఇబ్బందులు వ్యయస్థానంలో సూర్యుడు కలిగింపజేస్తాడు.